హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో బలంగా కేంద్రీకృతమైంది రాజకీయ తుఫాను. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వివిధ పార్టీల నేతల సుడిగాలి పర్యటనలతో అల్లకల్లోలంగా మారనుందని, ఫలితంగా దాని పరిధిలోని బస్తీలు, డివిజన్లు ప్రచార హోరుతో ప్రభావితం కానున్నాయని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు తీరం దాటే ఈ పొలిటికల్ తుఫాను రాబోయే 18 రోజుల్లో లీడర్ల మాటల్లాంటి పిడుగులు, ఆయా పార్టీల క్యాడర్ ఉరుముల్లాంటి ప్రచారాలు హోరెత్తనుంది. జూబ్లీహిల్స్ ఏరియాలో యావత్ తెలంగాణ నాయకుల మోహరింపుతో రాజకీయ అల్పపీడనం తీవ్ర రూపం దాలుస్తుందా? రాజకీయం ఏ పార్టీపై కేంద్రీకృతమవుతుంది? సునామీలా ఏ పార్టీని చుట్టుముడుతుంది? జూబ్లీహిల్స్ లో ఏర్పడ్డ రాజకీయ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వణుకు పుట్టిస్తోంది. గెలిచేది ఎవరో డిసైడ్ చేసేది జూబ్లీహిల్స్ జనమే అయినా ఈ బైపోల్లో విజయం ఏ పార్టీది అనే చర్చ మాత్రం ప్రతి తెలుగు ఇంట్లో ప్రతిధ్వనిస్తోంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిశాక మాగంటి కుటుంబం నుంచే ఓ రాజకీయ పిడుగు పడింది. అదేంటంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అసలు గోపీనాథ్ భార్యే కాదని, ఆమె నామినేషన్ రద్దు చేయాలని ఎన్నికల అధికారులకు లేఖ రాశారు దివంగత గోపీనాథ్ ఏకైక చట్టబద్దమైన కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రద్యుమ్న కోసరాజు. గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కోసరాజు మాలినీదేవిని చట్టబద్దంగా వివాహం చేసుకున్నారని, ఈ వివాహ బంధం ఆయన మరణం వరకు కొనసాగిందని, గోపీనాథ్ మాలినీదేవి విడాకులు తీసుకోలేదని, తాను వారి ఏకైక చట్టబద్ద కుమారుడిని అని అధికారులకు రాసిన లేఖలో వివరించారు. గోపీనాథ్ తో సునీత లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండేవారని, చట్టబద్ద భార్యగా తన పిల్లలను చట్టబద్ద వారసులుగా ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 125A ఉల్లంఘించినట్టు అవుతుందని వాదిస్తున్నారు ప్రద్యుమ్న. తన ఆరోపణలకు మద్దతుగా 2025 అక్టోబర్ 11న రాజేంద్ర నగర్ ఆర్టీఓ జారీ చేసిన ఆర్డర్ను జత చేశారు. సునీత తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందారని, గోపీనాథ్ మొదటి వివాహ విషయాలను దాచిపెట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ప్రద్యుమ్న తప్పుడు ప్రచారం ఇచ్చిన సునీతపై చర్యలు తీసుకుని ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే మాగంటి గోపీనాథ్ కు సునీత రెండో భార్య అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదని, ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఎన్నికల సంఘం అధికారులు. సో సునీత నామినేషన్ తిరస్కరించడం లేదని ఇండైరెక్ట్ గా చెప్పడంతో సునీత నామినేషన్ కు లైన్ క్లియర్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి, విపక్ష బీఆర్ఎస్ కు ఇజ్జత్ కా సవాల్. గ్రేటర్లో రెండో బైపోల్లో కూడా విక్టరీ కొట్టి కొత్త హిస్టరీ క్రియేట్ చేయాలని తెగ ఆరాటపడుతోంది కాంగ్రెస్. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్నారు పీసీసీ చీఫ్. మంత్రులు ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు పీసీసీ చీఫ్. సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీలను అడిగినట్లే తమ పార్టీకి సపోర్ట్ చేయాలని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం కోరారు మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ ఫైట్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ సెంటిమెంట్ తో విజయం సాధించాలని బీజేపీ పన్నాగమని విమర్శించిన పీసీసీ చీఫ్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ జమానాపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావంలో నీలు కోదండరాం గారి పాత్ర చరిత్ర పుటల్లోకి ఎక్కింది. కాంగ్రెస్ పార్టీతో, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కేసీఆర్ వ్యతిరేక పాలనలో మేమంతా నిమగ్నమైన సంగతి మర్చిపోయేటట్టుంది. ఉద్యోగ నియామక రూపకల్పనలో వారి సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు కూడా ప్రజాపాలనలో నిరంతరం వారు పార్టీకి, ప్రభుత్వానికి బాసటగా ఉంటూ వచ్చినారు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారికి హితో పలుకుతా ఉన్నాను. ఇదే జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గులాబీ జెండా రెపరెపలాడించాలని కసిమీదున్న బీఆర్ఎస్ సరికొత్త వ్యూహరచన చేస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. బైపోల్లో రోడ్ షోలు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలేంటి అనే అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లోని వివిధ ప్రాంతాలకు నియమించిన బీఆర్ఎస్ ఇన్ఛార్జీలతో గురువారం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రచార వ్యూహాలపై వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అటు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ప్రజలు ఓటెందుకు వేయాలని నిలదీస్తోంది బీఆర్ఎస్. యావత్ తెలంగాణనే
ఎమర్జెన్సీని మరిపించే తలపించేటువంటి స్థితికి తీసుకుపోయి ప్రజలందరూ హాహాకారాలు చేసి రోడ్డు మీదకి వచ్చి ఆ దుస్థితి కల్పించినందుకు ఓటేయాలనా, బిక్కు అని బతికేటువంటి దుస్థితికి రియల్ ఎస్టేట్ రంగం నెట్టివేయబడ్డది. దానికి చూసి ఓటేయాలనా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తరలిపోతున్నందుకు ఓటేయాలనా, మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఓటేయాలనా? బీఆర్ఎస్ ఒకటంటే తాము రెండంటామనే కాంగ్రెస్ కేటీఆర్ తీరును తప్పుపడుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, నాగేందర్ కాంగ్రెస్ తో ఉంటే కేటీఆర్ కు వచ్చే నొప్పేంటో చెప్పాలని నిలదీశారు హస్తం పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. వారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చి టీఆర్ఎస్ మీద నమ్మకం లేక, బీఆర్ఎస్ మీద నమ్మకం లేక వచ్చింది వాస్తవం. ఇక్కడ ఆయన ఏంది ఎంపీగా కంటెస్ట్ చేసింది వాస్తవం. కాంగ్రెస్తో ఉంటున్నది కూడా వాస్తవమే. చట్టపరంగా, అసెంబ్లీ పరంగా స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నాడు. దానికి నీకేంటి నొప్పి? జూబ్లీహిల్స్ బైపోల్ పోరులో తామేమీ తక్కువ కాదని కమల్నాథులు కూడా నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, ఇతర బీజేపీ ముఖ్య నేతలు బిజీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే మజ్లీస్ రాకూడదు. మజ్లీస్ వచ్చిందంటే మత కొల్లాలు మళ్ళీ మొదలవుతాయి. ఈ మజ్లీస్ పార్టీకి మొన్నటి వరకు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఈ రోజు మజ్లీస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళిద్దరూ ఎంత దూరం పోయినంటే మన భారత ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ కూడా ముస్లింల గ్రేవ్ యార్డ్ చేయడం జరిగింది. ఇది ఎవరు కూడా ఆలోచించలేరు. ఈ విధంగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. జూబ్లీహిల్స్ లో కేంద్రీకృతమైన రాజకీయ వాయుగుండం ప్రచారం సమాప్తమయ్యే నవంబర్ 9న తీరం దాటే సమయానికి ఇంకెంత దుమారం రేపుతుందో, మరెంత పొలిటికల్ అలజడి సృష్టిస్తుందో చూడాలి.